గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి కేవలం తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి తప్పితే నిరుద్యోగులు ఉద్యోగాలు రాలేదన్నారు. ఆ విమర్శ కాంగ్రెస్ పార్టీకి వర్తించదే? రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది, బలమూరి వెంకట్ ఎమ్మెల్సీ అయ్యారు, కోదండం ఎమ్మెల్సీ కాబోతున్నారు, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యారు. వీరంతా కూడా నిరుద్యోగుల కోసం పోరాడిన వారే కదా, నిరుద్యోగుల సమస్యలు ప్రస్తావించిన వారే కదా, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన వాళ్ళే కదా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిన వాళ్ళే కదా. అంటే ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి, ఎవరికి ఉద్యోగాలు రాలేదు? నేను అదే చెప్తున్నాను. మీరు మంచి ప్రశ్న అడిగారు. గత 10 కేసీఆర్ ఏం చేసిండు, కవిత బిడ్డ ఓడిపోతే ఎంపీ కొడితే ఇమ్మీడియట్ గా ఎమ్మెల్సీ ఎట్లా చేసిండు, ఇప్పుడు అదంతా కూడా చర్చ అవసరం. ఇప్పుడు దాని గురించి మాట్లాడమంటే నేను డెఫినెట్ గా మాట్లాడతా. అయితే నేను ఏమంటున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు మిత్రులు కూడా మాట్లాడుతూ ఇంతకుముందు ఎవరో సురేష ఎవరో పేరు చెప్పారు మీరు, మరి ఆయన బీజేవై ఏమో నాకేదో తెలియదు కానీ మొదటిసారి బీజేపీ నాయకుడు. ఇవాళ వాళ్ళు మాట్లాడే ముందు కనీసం అవగాహనతోటి మాట్లాడాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, కనీసం అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా మాట్లాడే ముందు ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటది. ఇవాళ దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందండి? ఈ మరి దేశం అంటే ఈ తెలంగాణ దేశంలో లేదా? దేశంలో ఉద్యోగాలు వస్తే తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు రావా? ఏం మాట్లాడతారండి? 10 లక్షల ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ఇచ్చిరండి మీరు? ఒక రైల్వేలో 1 లక్ష ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇవాళ దాని గురించి ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు అంటే 10 ఏళ్ళు 20 కోట్ల ఉద్యోగాలు. మరి బీజేపీ నాయకులు ఎక్కడైనా మాట్లాడరా? ఆ 20 కోట్లలో తెలంగాణ నా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి కదా. 20 కోట్లలో నా తెలంగాణ బిడ్డలకు కనీసం ఒక 5 లక్షలు 10 లక్షల ఉద్యోగాలను వచ్చేది కదా. మరి ఎందుకు ఇవ్వలే? అంటే కనీసం మాట్లాడే ముందు అవగాహనతో మాట్లాడు. ఏదో వేగ్గా మాట్లాడినట్టు కాదు. నీకు నువ్వు బీజేపీ సరే లేదు, నీకు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. కనీసం బీఆర్ఎస్ 10 ఏళ్లలో విద్యార్థులు నిరుద్యోగులు సమస్యలు ఉన్నాయంటే వినడానికి కనీసం ఏ రోజైనా ముఖ్యమంత్రి గాని మంత్రి గాని వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కలుసుకున్న సందర్భం ఒక్కటంటే ఒక్కటి ఉంది. సరిలింగం యాదవ్ గారు వాళ్ళు చేయలేదు, బీజేపీ చేయలేదు, బీఆర్ఎస్ చేయలేదు. మీ చేతిలో ఉంది పని, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు ఎందుకు చేయట్లేదు? మీరు చేస్తున్నాం కదా, మీరు మాట్లాడతారు. సతీష్ గారు ఓపిక ఉండాలి. మీరు అది కూడా అట్లా లేకుంటే ఎక్కడో నేనేం చెప్తున్నా అంటే డెఫినెట్ కూడా నిరుద్యోగ యువతకు సపోర్ట్ చేయడానికి ఉంది, వాళ్ళ సమస్యలు వినడానికి ఉంది. ఆగమిత్రమా ఇద్దరు వ్యక్తి ఒక చదువుకున్న వ్యక్తిగా మాట్లాడండి. పొలిటికల్ డిబేట్ కాదు, పొలిటికల్ డిబేట్ కాదు. మనం ఒకరికొకరు బాధించుకోవద్దు. నేనేమంటున్నంటే ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ యువతకు నిరుద్యోగుల సమస్యలు వినడానికి వాళ్ళు ఏమి కావాలో దానికి అనుగుణంగా తొందరలో నిర్ణయాలు జరుగుతాయి. దయచేసి ఇట్లాంటి వేగ్గా ప్రచారాలు చేసే ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ ట్రాప్ లో పడకండి. ఎన్నికలు ఉన్నప్పుడు ముందు వెనుక ఆలోచించకుండా 100 రోజులు అన్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొందరలో అంటున్నారు. ఎందుకో డేట్ చెప్పలేకపోతున్నారు, ఎందుకో డేట్ చెప్పలేకపోతున్నారు. అరే మీకు ఆ ఓపిక 10 ఏళ్ళు ఓపిక. నేను అదే చెప్తున్నా కదా, చేస్తామని చెప్తాం. ముఖ్యమంత్రి రెడీగా ఉండు, సమస్యలు వింటుండు, ఏం చేయాలో తొందరలో కార్యాచరణ వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవాళ గ్రూప్ 1 సక్సెస్ఫుల్ చేసినాం. మీ మొత్తానికి గ్రూప్ 1 ఎగ్జామ్ ఎన్ని పేపర్లు లీక్ అయిందండి? 16 పేపర్లు. మీ లెక్క లీకేజీలు ప్యాకేజీలు చేయాలా? మార్కెట్ లో పేపర్లు అమ్ముకోరండి, పేపర్లు అమ్ముకోరు. సతీష్ గారు ఆరోపణలతో మనకు సొల్యూషన్ కావాలి, విద్యార్థుల డిమాండ్లకు సొల్యూషన్ కావాలి. విద్యార్థుల నిరుద్యోగులు ఏదైతే సమస్య ఉందో తొందరలోనే పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళ అభిప్రాయాల మేరకే వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటది. మీరు దయచేసి గతంలో చేసిన వేగ ప్రచారాలు పార్టీలను నమ్మి ఏదో వేగంగా మాట్లాడితే ఇక్కడ ఏం జరగదు. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. రండి విద్యార్థులతో కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకోవడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా నాయకులు నిరంతరం ఇంతకుముందు మీరు చెప్పిన నాయకులు ఎవరైందో వాళ్ళందరూ కూడా ఇవాళ వెంకట్ గారిని మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ నిరుద్యోగులు యువతతో పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చిక్కడపల్లి ఇన్స్టిట్యూట్ల దగ్గరికి వెళ్లారు, చిక్కడపల్లి లైబ్రరీల దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లే? అంటే ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకున్న వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నారు, కానీ స్టూడెంట్స్ వెళ్ళరా?
స్టూడెంట్స్ దీక్షలు చేస్తుంటే మళ్ళీ వెళ్ళరు. అదే చిక్కడపల్లి ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లైబ్రరీ దగ్గర కావచ్చు, రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళట్లేదు? Yes. లేదంటే ప్రభుత్వ ప్రతినిధి బృందం ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళతో ఎందుకు చర్చించట్లేదు? రేపు టీజీపీఎస్సీ కూడా ముట్టడిస్తామంటున్నారు. ఎందుకు నివారించలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? నేను అదే చెప్తున్నా, గతంలో ఎందుకు వెళ్ళారంటే 10 ఏళ్ల కేసీఆర్ వాళ్ళని పట్టించుకున్న సమయ ప్రాపాన పోలే కదా, కనీసం వాళ్ళ ఇష్యూని అడ్రస్ చేయలే కదా, అందుకే కదా సమస్య వచ్చింది. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిరుద్యోగులు యువత ఏం కోరుకుంటుందో వాళ్ళ అభిప్రాయం మేరకు నిర్ణయాలు జరుగుతాయి. రాష్ట్రపతి సతీష్ గారు, రాష్ట్రపతి ప్లీజ్. మీరు వెయిట్ చేయండి. మీరు 10 ఏళ్లలో ఏం చేసిరో మీ చరిత్ర చెప్పవటమా? ఎన్ని పేపర్ లీకేజ్ అయినాయి, ఎన్ని అమ్ముకుర్రు, ఎంత దుర్మార్గంగా చేసిరో. రాజకీయ ఆరోపణలు కాదు, విజయ్ మేధవ్ గారు, మోతిలాల్ నాయక్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఒక్క నిమిషం సతీష్ గారు ప్లీజ్. రాజకీయ ఆరోపణలు వద్దు, దయచేసి రాజకీయ ఆరోపణలు వద్దు, ఒకరి మీద ఒకరు విమర్శలు వద్దు. మనకు సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దాన్ని మోతిలాల్ నాయక్ గారు